ఈ బచ్చల కూర నేను ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాననమాట. ఆమె యాక్చువల్‌గా నాకు 2 కుండీలిచ్చింది ఇండియా ఎళ్ళిపోయేటప్పుడు. ఆ కుండీలో బచ్చల కూర గూడా ఉంది. విత్తనాలు గూడా ఉన్నాయన్నమాట. చనాల నుంచి ట్రై చేస్తున్నా. ఒకసారి బచ్చల కూరని ఆర్డర్ చేస్తే వాడు స్పినాచే పంపించాడంట. పాలకూర పంపించాడు. సో, డిసప్పాయింట్ అయ్యా గానీ అప్పటి నుంచి వెతుకుతూ ఉంటే ఆమె దగ్గర దొరికింది నాకు. కానీ ఏమవుతుందంటే, మన ఇండియాలో లాగా బాగా ఆకులు కాయట్లేదనమాట. ఇప్పుడు చూసారు గదా ఇది. ఇది ఇట్లా మోస్ట్‌లీ విత్తనమే ప్రొడ్యూస్ చేస్తుంది ఆకు కన్నా ఎక్కువ. కానీ విత్తనాలు మాత్రం ఎంత బావున్నాయంటే, అయి అక్కడ అరటి చెట్టు పక్కన ఉన్నాయన్నమాట ఇప్పుడు చూపించిన ప్లాంట్సు. ఆడ ఉండేది కుండీలో. అవి కింద విత్తనాలు పడి, ఇప్పుడు సీజన్ వచ్చినప్పుడు అవి మొలిచాయన్నమాట. మొలవడం అయితే బాగా మొలుస్తున్నాయి. విత్తనాలు బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి గానీ, ఆకు మాత్రం మన ఇండియాలో లాగా రావట్లేదు. ఇది మరి విత్తనం తీరా, లేకపోతే ఈ వాతావరణం వల్ల ఈ బచ్చల కూర ఇట్లా బిహేవ్ చేస్తుందా నాకైతే అర్థం కాలేదు గానీ, ఇది నా బచ్చల కూర అయితే ఇట్లుందనమాట. స్టిల్ కొన్ని ఆకులైతే తెంపుతాను.